నల్గొండ జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. మునుగోడు మండలం కొంపెల్లి దగ్గర 32 లక్షల నగదు చోరీ చేసిన దోపిడీ దొంగలు ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళుతున్న వ్యాన్ అడ్డగించి సెక్యూరిటీ సిబ్బందిపై కళ్లలో కారం జల్లి నగదు లాక్కెళ్లారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి షమీన్ అడిగి తెలుసుకుందాం. షమీ, అంత డబ్బు తీసుకుని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎందుకు వెళ్తున్నారు? నిజం దేవి, ఎలాంటి సెక్యూరిటీ కానీ ఎలాంటి వాహనం కారు కానీ ఎలాంటి వాహనం లేకుండా వీళ్ళు బయలుదేరడం జరిగింది. మునుగోడు మండలం కొంపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ దారి దోపిడీ జరిగింది. అయితే ఇద్దరు యువకులు అంటే ఈ ఇండికాష్ సంబంధించిన బ్యాంక్ సిబ్బంది ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైక్ మీద 39 లక్షల రూపాయలు తీసుకుని వెళ్తుండగా మునుగోడు మండలం కొంపల్లి వద్ద దారి కాచి మరి వారి దగ్గరికి వచ్చి ఈ దారి ఎటు వెళ్తుందని చెప్పేసి వాళ్ళని పలకరించినట్టు చేసి వాళ్ళ కళ్ళలో కారం కొట్టి వాళ్ళని కాళ్ళలో తల్లి మరి ఆ బ్యాగ్ లాక్కెళ్ళడం జరిగింది. భారీగా 39 లక్షల రూపాయలు ఆ బ్యాగ్ లో ఉన్నాయని చెప్పేసి ఇండికాష్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే మరి ఇద్దరు యువకులు వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే మునుగోడు అలాగే చండూరు మండలం గట్టుపల్లి ప్రాంతాల్లో ఏటీఎంలలో డబ్బులు పేర్చేందుకు ఈ డబ్బులు తీసుకెళ్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. బ్యాంకు నుంచి మునుగోడులో ఉన్నటువంటి బ్యాంకు నుంచి మునుగోడులో ఉన్న మరో ఇండికాష్ బ్యాంకులతో పాటు చండూరు మండలంలో ఉన్న గట్టుపల్లి ఇండికాష్ బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు పేర్చేందుకు ఈ డబ్బులు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు రెగ్యులర్ గా చండూరు మండలం నుంచి ఈ డబ్బులు అటు నుంచి వెళ్లేవారు. ఈసారి మాత్రం మునుగోడు మండలం నుంచి కొంపల్లి వైపుగా ఈ రూట్ లో వెళ్ళడం జరిగింది. ఈ రూట్ లో అక్కడ ఇద్దరు బైక్ మీద వచ్చిన యువకులు వీళ్ళని దారి కాచి వీళ్ళని మధ్యలో అటకాయించి కంట్లో కారణం జరిగి డబ్బులు ఎత్తుకెళ్లారని చెప్పేసి చెప్తున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఈ భారీ దోపిడీ జరిగిందని చెప్పేసి సమాచారం అందుకున్న పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా సెర్చింగ్ మొదలుపెట్టడం జరిగింది. అలాగే వాహనాలను తనిఖీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. అలాగే ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇండికాష్ సంబంధించిన సిబ్బంది ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. నిజంగానే దొంగలు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కెళ్లారా లేకపోతే వీళ్ళు ఏమైనా నాటకం ఆడుతున్నారా, వీళ్ళ ప్లానింగ్ ప్రకారంగా ఏమన్నా ఈ దోపిడీ జరిగిందా అని చెప్పేసి విషయంలో కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కనీసం కారు కూడా లేకుండా బైక్ మీద ఇంత పెద్ద అమౌంట్ తీసుకువెళ్లడంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. రైట్ సమీ, థ్యాంక్ యూ.